అందరికీ నమస్కారం అండి. నా పేరు దొంసారి పరినాథ్ బాబు, పాల్వంచ బెంగాల్ గ్రూప్ సొసైటీ అధ్యక్షుని. ఈరోజు మన ఆఫీస్కి అశోరాపేట నుంచి సత్యనారాయణ గారి కరెంటు బిల్లు విషయమై మన ఆఫీస్కి రావడం జరిగింది. అట్టి విషయంపై మన రజక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముదిగొండ రాంబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం, నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన ఆఫీస్కి మన మండలానికి దగ్గరలో ఉన్న అశోరాపేట డివిజన్కి సంబంధించిన ఆ పక్క పంచాయతీ నారవారిగూడెం పంచాయతీ నుంచి సత్యనారాయణ గారు రజక బిడ్డ వచ్చారు. వారిని పరిచయం కావాల్సింది కోరుకుంటున్నాను. నమస్తే. నీ పేరు? నిమ్మల సత్యనారాయణ. అదేవిధంగా ఈ సంఘ ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉంటూ సంఘాన్ని మెయింటైన్ చేస్తూ అర్నాథ్ పరిచయం కావాలని, అదేవిధంగా మహిళా విభాగం మన అక్క విజయక్క పరిచయం కావాలని, అదేవిధంగా మన కమిటీ సభ్యురాలు అరుణ పరిచయం కావాలని, అదేవిధంగా కమిటీ సభ్యులు రమేష్ కూడా పరిచయం కావాలని, ఈ పాల్వంచ కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజకుల సమస్యలపై నిరంతరం పనిచేసే విధంగా మనం సంఘం పనిచేయడం అనేది చాలా చెప్పుకోవాల్సిన విషయం. దానికి పాల్వంచ కమిటీ పూర్తి సహకరించడం అనేది కూడా ఒక హర్షించదగ్గ విషయం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమానికి దారి చూసే పద్ధతి ఇవాళ మనం మొదలయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా రజకులకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో మన సంఘంగా ఆనాడు అనేక రకాల పోరాటాలు చేసిన ఫలితంలో కొంత భాగంగా మనకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ మనకు గవర్నమెంట్ ఆ రోజు కేసీఆర్ పరిపాలనలో రావడం జరిగింది. మరి దాన్ని ఆనాడు మన నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పరిపాలన వరకు కూడా దీన్ని అమలు చేయాలని చెప్పేసి మధ్యాహ్నం కూడా మనం కొన్ని ధర్నాలు ఇట్లాంటివి కొనసాగించాలని చేయటం వల్ల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇది కొనసాగిస్తుంది. దీంతో పాటు అదనంగా అప్పుడున్న ప్రభుత్వంకి భిన్నంగా కూడా 200 యూనిట్లు కూడా మేము గృహజ్యోతి కింద ఇస్తామని చెప్పేసి ప్రజలకి వాగ్దానాలు ఈ కేసీఆర్ భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అది హర్షించదగ్గ విషయమే. కానీ సెల్లూర్లకి డోబీ గార్డులకి మా ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కూడా కొనసాగిస్తామనేది ఇంకా హర్షించదగ్గ విషయం. మరి దాంతోపాటు ఇప్పుడున్న ప్రభుత్వం మరి 6 గ్యారెంటీల పథకాలు ఏమైపోయినా మా పథకానికి కరెంటు బిల్లులకు సంబంధించిన డబ్బులు ఈ ప్రభుత్వం చెల్లించకపోవటం వల్ల కరెంటు అధికారుల వేధింపులు ఎక్కువైపోయి అన్ని చోట్ల మా మీద ఇస్త్రీ చేసుకునే పరిస్థితి లేకుండా దానికి సంబంధించిన వాటిని బిల్లులు కట్టలేదని చెప్పేసి ఇతర ఇళ్లకు సంబంధించిన ఆ మీటర్లు కూడా కట్ చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటం విద్యుత్ అధికారులు చేస్తున్నారు. మరి ఇది ప్రభుత్వం తెలిసి చేస్తుందా, మరి తెలియక చేస్తుందా అంటే మా రాష్ట్ర కమిటీ ఆల్రెడీ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి దీని మీద ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది మా స్టేట్ కమిటీ. అయ్యా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మరి బీసీ సంఘ మంత్రిగా మీరు ఉండి మరి రజకులు సంబంధించిన ఈ మీటర్లు విద్యుత్ బిల్లులు బకాయిలు కట్టకపోవటం వల్ల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ అధికారులు మరి మా వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఉంది, కనెక్షన్ కట్ చేసే పరిస్థితి ఉంది. వాస్తవానికి గతంలో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా మనం పిలుపునిస్తే మన సంఘంగా భారీ జామనాభను మోహరించి ఆ రోజు రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వటం వల్ల ప్రభుత్వం ఒకరికి వెనక్కి తగ్గి ఎవరికి ఈ బిల్లుల విషయాలు మీరు ఒత్తిడి చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్క చెప్పింది. అయినా సరే అధికారులు అతి ఉత్సాహంగా ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతోనైనా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది తెలియదు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలని ప్రభుత్వ ప్రజలకి అమలు చేసే విధంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేదేమో మా అభియోగం. కానీ నిజంగా మరి వాళ్ళ మా రజక బిడ్డ అశోరాపేట నుంచి తన ఇంటికి సంబంధించిన మీటర్లు 2 ఉంటే ఆ 2 మీటర్లలో సంబంధించిన వాటిని కూడా మేము కట్ చేస్తాం, మీకు రజక సంఘం సంబంధించిన మీటర్ మీరు బిల్లు కట్టలేదు కాబట్టి ఈ 3ని కట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కరెంటు లైన్మెన్ దానికి సంబంధించిన కట్టర్లు తీసుకుని వెళ్ళి దడిపించడం జరిగింది. అయ్యా ఇది నేను ప్రతి నెల దీనికి సంబంధించిన బిల్లు నేను ఒక 50 యూనిట్ల లోపే కాలుస్తున్నాను. వాస్తవానికి రజక సంఘం సంబంధించిన మీటర్ వచ్చేసి 250 యూనిట్లు మేము ప్రతి నెల కాల్చుకునే అవకాశం ప్రభుత్వం మాకు కల్పించింది. ఈ వాస్తవానికి చూస్తే మా అశోరాపేట బిడ్డ రజక బిడ్డ చేసిన పని చూడండి. సర్వీస్ నెంబర్ 3550108606, యూసీ నెంబర్ వచ్చేసి 116588710, నిమ్మల
సత్యనారాయణ అనే పేరు మీద ఉంది. మరి దీనికి ఆ, గతం చూస్తే ప్రజెంట్ 11/9/25 రీడింగ్ నుంచి 10/8/2021కి కేవలం 32 యూనిట్లు మాత్రమే ఆయన కాల్చిండు. మరి ఈ 32 రోజులల్లో బిల్లు మొత్తం 51 యూనిట్లు వచ్చింది. మరి ఈ 51 యూనిట్లకు వచ్చేసేసి ఇంకా ఈయన ఒక 200 యూనిట్లు కాల్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. మరి అటువంటి వ్యక్తి మీద నువ్వు దీనికి సంబంధించిన బిల్లు మొత్తం ఈ ప్రభుత్వం కట్టలేదు కాబట్టి నీకు అప్పటి నుంచి ఇప్పటివరకు 71,400 ఉంది. దీనికి ప్రభుత్వం సబ్సిడీగా 45,320 రూపాయలు కట్టడం జరిగిందని చెప్పేసి అన్నారు. మరి ఇంకా పే బిల్లుగా 23,483 రూపాయలు కట్టాలని చెప్పేసి అంటున్నారు. మరి ఇంత బిల్లు ప్రభుత్వం సబ్సిడీ కొంత కల్పించినా ఇంకా 23,000 ఉంది కాబట్టి ఈ 23,000 బిల్లు ఇప్పుడు చెల్లించాలి తక్షణంగా. లేని పక్షంలో ఖచ్చితంగా నీ ఇంటికి సంబంధించిన గతం ప్రభుత్వంలో కాకుండా నీకు పర్సనల్ ఉన్న మీటర్లు కూడా కట్ చేస్తాం, నీ ఇంటిని చీకటమయం చేస్తామని చెప్పేసి ఎలక్ట్రికల్ అధికారులు జరిపిస్తున్నారు. మరి ఎలక్ట్రికల్ అధికారులు ఈ విధంగా జరిపిస్తే ఆ కుటుంబం రాత్రిపూట ఈ వర్షాలు దీనికి సీజన్ ప్రకారం తేలో పాము కలిసి చచ్చిపోతే ప్రభుత్వం ఎవరికి ఏం కల్పిస్తుంది? అసలు ఉచిత పథకాలు ఇవ్వటం ఎందుకు, హామీలు నెరవేర్చకపోవటం ఎందుకు, మా బిడ్డల మీద ఈ విధంగా ఒత్తిడి తీసుకురావటం ఏంటి అనేది ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వెంటనే దీని మీద స్పందించి ప్రభుత్వం కూడా ఈ బిల్లులు కంటిన్యూషన్ చేసి కట్టించే ప్రయత్నం చేయకపోతే మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే ఈ భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం కలెక్టరేట్లు చేసే పరిస్థితి వస్తుంది. ఇది పూర్తి స్థాయి ఉద్యమంగా మారి రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా చేరి రేపు రానున్న ఎలక్షన్ లో ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తుందని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఒక పక్క ఉచితం అని చెప్తుంది, సాదా సీదా ఉన్న వాళ్ళకి సబ్సిడీలు గోచేతి కింద ఇస్తుంది. అదే విధంగా రజక బిడ్డలు మరి ఇస్త్రీలు చేసి వాళ్ళ జీవనోపాధి గడుపుతూ సొసైటీకి ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఈ వచ్చిన పథకాన్ని కొనసాగిస్తూ ఇవాళ దీని మీద ఒక అభాండం లాగా తీసుకొచ్చేసి ఖచ్చితంగా గుడిబండ మా మీద ఇంత బిల్లు వేసే పరిస్థితి తీసుకొస్తుంది. సుమారు మీరు కట్టకపోవటం వల్ల ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల పైగా మాకు బిల్లులు వస్తున్నాయి. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 2,250 మంది మేము ఈ ఉచిత విద్యుత్ కరెంట్ ను పొందుతున్నాం. మరి 2,250 మంది ఎటేటా 50,000 రూపాయలు పైగా ఉన్న బిల్లు కట్టాలంటే వీళ్ళు పుస్తక తాళ్ళమ్మి కట్టాల్సిందే పరిస్థితి తప్ప దానికి ఇంకొక నిదర్శనం ఏమవుతుందంటే ఈ 2,250 మంది మీటర్లు కూడా గతంలో ఉన్న కరెంటు బిల్లులతో సహా కట్ చేస్తామంటే ఊపుకునేది లేదు. ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా మారే పరిస్థితి వస్తుంది, మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ సత్యనారాయణ కూడా ఆయన మాటల్లో మేము చెప్పింది వాస్తవమా కాదా అనేది తెలుసుకుందాం. మీ పేరండి? సత్యనారాయణ. మీరు ఈ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? బిల్లు కట్టడం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు బాగా. ఎవరు ఇప్పుడు ఇందులో అశోరాపేట లైన్ మ్యాన్ గారు శేఖర్, జేఈ శ్రీనివాస్ గారు ఉన్నారు, తర్వాత ఇంకా ఏఈ గారు ఉన్నారు. ఇందులో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? జేఈ గారు అండి. జేఈ గారు ఏమంటారు మిమ్మల్ని? ఈ బిల్లు కట్టకపోతే ఈవినింగ్ కల్లా వచ్చి ఆ లైన్ కాకుండా ఇంకా 2.5 మీటర్లు కూడా కట్ చేస్తా అంటున్నారు. అంటే మీ ఇంటి సముదాయానికి ఉన్న అన్ని మీటర్లు ఈ బిల్లు కట్టకపోతే కట్ చేస్తారని కట్ చేస్తా అంటున్నారు. మరి ఉన్నతాధికారులకు ఎవరైనా మీరు కలిసారా? కలవలేదండి. మీకు ఇంకా అదే కారణం చెప్పారా, వేరే కారణం ఏమని చెప్పారా? వేరే కారణం ఏం చెప్పలేదండి. అంటే అధికంగా మీ బిల్లులు వాడుతున్నారు అది ఇది అని చెప్పేసి అట్లా అంటే మీరు ఎక్కువ బిల్లు వాడుతున్నారు అంటే అప్పుడు కూడా చెప్పారండి. నాకు మీటర్ కూడా ఉందండి, మీటర్ కూడా 200 యూనిట్లు ఉంది, దాన్ని కూడా వాడతలేదు, అది కూడా చూడండి సార్ ట్రయల్ చేసుకోవడానికి చెప్పినా వినిపించుకోవట్లేదు వాళ్ళు. అమౌంట్ మొత్తం పే చేయండి, ఇవన్నీ మాకొద్దు, మాకు చెప్పొద్దు. అంటే ఇప్పుడు మీరు 71,000 ఉంటే గవర్నమెంట్ సబ్సిడీ 45,000 పోను 23,000 రూపాయలు వెంటనే కట్టమంటున్నారు. ఇప్పుడు 23,000 రూపాయలు కట్టకపోతే ఇంటికున్న చేస్తా అంటున్నారు. మీరు అశోరాపేటకి మీ పంచాయతీ నారివారిగూడెం పల్లెటూరే కదా? అవును. మరి పల్లెటూరు మీద కూడా ఇంత ఒత్తిడి ఎందుకు చేస్తున్నారు? మరి అక్కడ గృహజ్యోతికి సంబంధించిన అన్ని నడుస్తున్నాయి కదా, వాటిని కట్ చేస్తున్నారా? మరి లేదండి. సరే, ఇది ఒక లైన్ మ్యాన్, ఒక జేఈ మరి ఈ విధమైన ఒత్తిడి తీసుకొస్తుంది. అక్కడ మాకు సంబంధించిన మా మండల ఇన్ఛార్జి బుచ్చిబాబు గారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా ఈ విషయం మీద ఏం మాట్లాడారో కనుక్కుందాం. ఈయన్ని ఇంత ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మన రజగౌదారుల సంఘం మండల అధ్యక్షులు అక్కడ ఉన్న బుక్కూరు బుచ్చిబాబుకి మనం ఈ విషయం ఫాలో చేశాం. అయినా సరే వాళ్ళ వేధింపులు ఆగలేదు కాబట్టి జిల్లా స్థాయి ఉద్యమాన్ని దీన్ని మార్చాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి లైన్ లో తీసుకొని బుచ్చిబాబు గారితో అక్కడ ఈ అధికారి ఏ విధంగా ప్రవర్తించిందో మాట్లాడదాం. 96033783
7. హలో 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 నేను రాంబాబు అన్నని. ఎవరండి? బుచ్చిబాబు మాట్లాడేది. నమస్తే, చెప్పనా? నేను లైవ్లో ఉన్నా. మన సత్యనారాయణ మన ఆఫీస్కి వచ్చిండు. నిన్న ఈ కరెంటు విషయం మీద నువ్వు జైతోని లైన్మెన్ శేఖర్తో మాట్లాడేవంట కదా. అవునన్నా, మాట్లాడానా? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనకు వాస్తవికం ఏంటంటే ఈయన 50 యూనిట్లే కాల్చిండు. అయితే దీని మీద మనం ఇంకా 200 యూనిట్లు కాల్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సత్యనారాయణ గారు ఇచ్చిన బిల్లు రూల్ ప్రకారం చూస్తే మన సభ్యుడు 45,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. వాస్తవానికి 71,000 ఉంది. ఇప్పుడు 23,000 రూపాయలు కట్టాలని ఒత్తిడి చేస్తానని చెప్పేసి అంటున్నారు. మీరు లైన్మెన్ తో మాట్లాడారు, జేఈ గారితో మాట్లాడారు కదా, వారు ఏమన్నారు? వారు మాకు పైనుంచి ఆలోచనలు వచ్చినాయి సార్, డిఈ గారి దగ్గర నుంచి, కొత్తగూడెం నుంచి. మీరు ఏం కావాలంటే అక్కడ మాట్లాడాల్సిందే, బిల్లు ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్పి అంటున్నారు సార్. అంటే మన రజక సంఘం అంటే రజకలకు సంబంధించిన కేటగిరీ 2 మీటర్ ఉచిత విద్యుత్ పథకం 250 యూనిట్లకు వచ్చింది. దాన్నైనా కట్టమనేది వేరేదన్నా? లేదు, మనకు రజకులకి ఇస్త్రీ పెట్టి నిమిత్తం కరెంట్ వాడుకుంటా ఇచ్చిన దాంట్లోనే ఆ బిల్లుతోనే కట్టమంటున్నారు. ఓకే, సరే. ఇప్పుడు మన సంఘం నుంచి నువ్వు రిప్రజెంటేషన్ మనం రేపు ఎల్లుండి అనేది ఒకటి మనం డిసైడ్ చేసి చెప్తాం. దీంట్లో కూడా ఒకటి మనం ఇచ్చి చూద్దాం. అంతకీ మీ ప్రాంతం కూడా ఇంకా ఇప్పుడు వాళ్ళ సత్యనారాయణ మీద జరిగిన ఒత్తిడి రేపు మన పంచాయతీ మొత్తం కూడా జరగవచ్చు. అందరి మీద జరిగిద్దన్నా, ఈ రోజు ఆయన మీద చేసేది రేపు మిగతా రజకులు అందరి మీద కూడా చేస్తారు వాళ్ళు. సరే, ఇప్పుడు మనం బెదిరిస్తున్నారు కూడా. మీ ఇంటి మీటర్ కూడా కట్ చేస్తాం, మీకు పవర్ కూడా రాదని చెప్పి బెదిరిస్తున్నారంట మనల్ని కూడా. అంటే ఇంత దుర్మార్గంగా విద్యుత్ అధికారులు బెదిరిస్తున్నారు. దీని వెనక మరి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నాం కాబట్టి రేపు ఈ టెలికాస్ట్ రాష్ట్రం మొత్తం వెళ్తాయి. అదే విధంగా మరి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై విఫలమైందనే చెప్పుకోవాలన్నా. అంతేనా? సరే, నేను మళ్ళా నేను లైవ్ లో తీసుకుంటాను. ఇప్పుడు ఏఈ గారితో జేఈ గారితో కూడా నేను మాట్లాడి చూస్తాను. మా ఇన్ఛార్జి బుచ్చిబాబు గారు మాట్లాడారు, మరి ఆయనతో అట్లా ఎందుకు మాట్లాడారు అని చూస్తా. ఆయన ఏదైనా డిఫరెన్స్ గా మాట్లాడుంటే మళ్ళీ నీతో నేను లైన్ లో తీసుకొని కాన్ఫరెన్స్ మాట్లాడిపిస్తా, మాట్లాడు. సరే, ఓకే. నైన్ 8848977534. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, నా పేరు రాంబాబు సార్. నా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సార్ నేను. చెప్పండి సార్, ఇప్పుడు మీ ప్రాంతంలో నుంచి ఎన్ సత్యనారాయణ అని చెప్పేసి మా ఆఫీస్కి వచ్చారు సార్. ఇది నేను మాట్లాడేది లైవ్ సార్. కొద్దిగా ఇది మాది యూట్యూబ్ ఛానల్. చెప్పండి. ఇది కరెంటు విషయం మీద రజకులకు సంబంధించిన మీటర్ ఇస్తే దాంట్లో ఇతనికి వచ్చేసి ఈ నెల 50 యూనిట్లు వాడారు. అయితే వాస్తవానికి ఆయన 71,000 టోటల్ కరెంటు బిల్లు డ్యూ ఉంటే దాంట్లో సబ్సిడీ కింద 545,320 రూపాయలు పోయింది. ఇంకా 23,483 రూపాయలు ఉన్నాయి. ఇవి 23,483 రూపాయలు సత్యనారాయణ నువ్వు కట్టకపోతే నీకు ఇంటికున్న 2 మీటర్లకు సంబంధించిన కనెక్షన్ నేను కట్ చేస్తానని చెప్పేసి తమరు అన్నట్టు మా ఆఫీసులో ఆయన రిపోర్ట్ చేశారు. ఇది వాస్తవం కాదా అనేది మీకు చేశాను సార్. అయితే మేము ఎప్పుడు చెప్తున్నా, 5 నెలల క్రితం చెప్పింది నేను. చెప్పానంటే మీరు కట్టాల్సిన 250 యూనిట్ల లోపల అధికంగా ఉంటే మనం కన్యూమర్ కట్టాల్సిన డబ్బులు కట్టాలి అవి అని ఒక 4-5 కిస్తుల కింద కట్టుకోమని చెప్పాను. అయితే ఇక్కడ మనకు ఈయన పర్ మంత్ 50 యూనిట్ల లోపే కాలుస్తాడు సార్. ఇక్కడ 50 యూనిట్ల లోపే కాలుస్తున్నట్టుంది. 50 యూనిట్లు నేను ఇచ్చిన కదండి. ఆయన ఆఫీస్కి వచ్చిండు, ఆయన చూపించిన నేను
ఇది వాళ్ళు ఏ నెలలో ఎక్కువ వచ్చిందో కూడా చూపించిన ఆయనకి. సరే వెళ్ళారు, 5 సార్లు కట్టమంటే సరే అన్నాడు, అయిపోయింది. ఏంటి మళ్ళీ నిన్న వచ్చిన తర్వాత యూనియన్ లో పెడతా సార్ అంటే నేను ఏమని చేసుకుంటాపా, నాకు 4-5 సార్లు కట్టాలని చెప్పన్నా, సరే అన్నాడు. ఏంటి అయిపోయింది అంతే. మళ్ళీ నిన్న ఎవరితో ఫోన్ చేయించాడు కొత్త కూడా ఆయన తోటి, కూడా చెప్పాను సార్ ఇట్లా 250 యూనిట్స్ దాటితే ఎన్ని యూనిట్స్ దాటితో అంత బిల్ పే చేయాలని. ఏంటి మేము గవర్నమెంట్ కూర్చోట్లేదు, మీ కన్యవాగర పోర్షన్ అడుగుతున్నాం మేము. మీరు ఏంటంటే సంబంధిత ఆఫీసర్ తెలియపరచుకోండి, లేకపోతే మీ వాళ్ళకని చెప్పండి. కాకపోతే ఒకేసారి కాకపోతే నేను 5-6 కిట్లు అనేది కట్టమని చెప్పి క్లియర్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు వాస్తవానికి సార్, ఇప్పుడు అంటే మీకు ఏ మంత్ లో ఏది ఎక్సెస్ వచ్చిందని చెప్పేసి సత్యనారాయణ గారికి మీరు అది లిస్ట్ వారికి ఇవ్వటం మన ఆఫీస్ నుంచి కుదిరిద్దా సార్? ఎందుకంటే ఈ బిల్డింగ్ కూడా 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి తీస్తున్నారంట. ఇది అశోరాపేట కేటగిరీలో పెట్టారని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నారు. ఇది దాన్ని నేను చేసి అది నార్మల్ కూడా చేంజ్ చేస్తాను, ప్రాబ్లం ఉండదు. ఆయన వచ్చారు, అదంతా తతంగం అంతా అయిపోయింది. ఆయన వచ్చి ఇక్కడ నాకు చూపించిన ఆయన నా పరిచయం ఆ వ్యక్తి కూడా. ఏంటి ఆయన 6 నెలల నుంచి నేను 5,000 కట్టుకుంటూ పోయి తగ్గుతుందని చెప్పినాను, సరే అన్నాడు. మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి నిన్న వచ్చేసరికి మరి ఈ తతంగం చేస్తాడు. ఏంటి తతంగం అంటే దౌర్జన్యం ఏం చెప్పదండి. మనకి ఇక్కడ ఎవరి మీద వివక్ష లేదు, అదేందా. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏది ఉన్నా కూడా వాళ్ళకి అందాల, డౌట్ లేదు దాంట్లో. కాబట్టి మేము చెప్పిన గవర్నమెంట్ పోర్షన్ అడగట్లేదు, దాంట్లో క్లియర్ గా వాళ్ళకి ఇచ్చిన డీలీస్ తోనే గవర్నమెంట్ పర్సన్ ఎంత ఉంది. మిగిలిన ఇప్పుడు ఒక షాప్ అతను ఒక్కనే కొడుతున్నాడు, మీరు అడుగుతారు మిగిలిన ఉన్నాయి కదా షాపులు కొడుతున్నాయి, సెలూన్స్ ఉన్నాయి, సెలూన్స్ ఉన్నాయి, ఎవరిని అడగట్లేదు. వాళ్ళని ఎందుకు పెడుతున్నాం మనం? ఎవరైతే 250 యూనిట్స్ దాంట్లో ఎక్సీడ్ అవుతారో అది కరెంట్ కట్టించుకొని వస్తుంది, మాకు లెటర్ డీలీస్ లో వస్తుంది సర్వీస్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ ఉండగా చెప్తున్నా, 250 యూనిట్స్ దాంట్లో బెల్ట్ షాప్ కూడా వాడతారు మాట చెప్పాలంటే, అవి కూడా డిస్కౌంట్ చేయాలా. కాకపోతే మేము గారు తెలియజేస్తున్నా ఊరుకుంటున్నాం. రజక వృత్తి అన్న కూడా ఆ కనీసం రజక దానికి పర్పసే వాడట్లేదు యాక్చువల్ గా చూస్తే. అది కూడా కంప్లీట్ చేస్తున్నాం, మీరు ఇన్స్ట్రక్షన్ చేసేస్తే అది కూడా తీపిమని చెప్తున్నాం. అంటే వాడు షాప్ ఉండదు అయిపోయింది, ఇస్త్రీ అంటారు, ఇంట్లో ఇస్త్రీ ఉండట్లేదు, లేదు బెల్ట్ షాపులు పెట్టుకుంటారు, ఇంటికి వాడుకుంటారు, అన్నిటికీ వాడుకుంటారు. అది కూడా మేము చెప్తున్నా ఊరుకుంటున్నాం. మీరు ఫీల్డ్ కూడా చూడండి, ఒక నాయకులు అయినప్పుడు మీరు చూడండి. మాకేంటంటే గవర్నమెంట్ నష్టం జరగకూడదు, గవర్నమెంట్ ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలి, యాక్చువల్ ప్రతి వరకు దక్కాలి. కానీ అన్నీ కాకుండా వేరే వాళ్ళు కూడా వాడుకుంటారు, మీరు చూడండి. మీకు కాబట్టి నేను చెప్పినట్టు చూపిస్తా, ఇక్కడ బెల్ట్ షాపులు కూడా వాడతారు. సరే సార్, 4 లీటర్లు 5 లీటర్లు ఏసీ వాళ్ళు కూడా ఉన్నాయి, దీనిలో కూడా వేస్తారు. ఇప్పుడు ఎట్లా వస్తాయి ప్రభుత్వానికి? కులవృత్తి వాళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పి 250 గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ పెట్టిందో అది మేము ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంప్లిమెంట్ చేయాలి. సరే సార్ సార్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ డబ్బులు వచ్చి గవర్నమెంట్ డబ్బులు కూడా రావట్లేదు, పక్కన ఇచ్చారు. అది ఎప్పుడైనా రావచ్చు సార్, దాన్ని మనం ఏం చేయట్లేదు. కన్యూమర్ పోషణ మాత్రం డబ్బులు కట్టాలండి సార్. ఓకే సార్, ఇప్పుడు నేను అనేది మీరు ఏ పద్ధతిలో ఇంటికి సంబంధించిన వాటిని కూడా కట్ చేస్తానని చెప్పేసి దీన్ని కట్ చేయకపోతే అంటున్నారు. అది ఏ బేసిక్ లో మాట్లాడుతున్నారు? చెప్తానండి, ఇంటికి కట్ చేయమని ఇంటికి కట్ చేస్తాను, కట్ చేసేవాళ్ళు ఎప్పుడు కట్ చేసేవాళ్ళు 8 లక్షలు కట్ చేయలేము. 8 లక్షలు చేయమండి, ఎన్నిసార్లు అడిగా అసలు అడగండి. 8 నెలల నుంచి సత్యంగా అసలు ఇది కాదు. నేను ఏం చెప్పారంటే ఒకేసారి ఇబ్బంది అవుతుంది, 4 సంవత్సరాలు కట్టుకోని చెప్పంటే సరే అన్నారు, అయిపోయింది. కట్ చేసేవాళ్ళు ఎప్పుడు కట్ చేసేవాళ్ళండి మాస్టర్ గారు, మేము ఏమి ఇది కాదు. అదేంటా సార్, ఇప్పుడు చెప్పదండి శ్రీను గారు నాకున్న పరిస్థితి ఏం చేసిందంటే 4 సార్లు కాదు 5 సార్లు కట్టుకుంటే ఒక నిధి ప్రొక్యూర్మెంట్ చెప్పంటే సరే అన్నాడు, అయిపోయింది. అడిగినప్పుడు అయితే చెప్తాను, వాళ్ళతో ఫోన్ చేపిస్తారు, ఏదో ఫోన్ చేపిస్తారు. సార్ నేను మాట్లాడారు, ఆయన తీసుకోరండి. ఓకే సార్ నేను కూడా మీ డిఈ గారితో కూడా మాట్లాడతాం సార్. ఈ విషయం ఏడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మీరు కక్ష కట్టినట్టు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న రజకులు అందరి మీద ఉద్దేశించి మాట్లాడుతున్నారు కాబట్టి క్లియర్ కట్ గా ఒకటి చెప్తాం సార్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లి మీరు చెప్పిన ఆలోచనలు ఉన్నాయంటారే, జిల్లాలో ఒక రజకులే కరెంటుని విస్తృతంగా వివిధ రకాల వాడుతున్నారు అంటున్నారు కదా, మీ ప్రాంతంలో కూడా వేరు రకాలుగా వ్యాపారాలుగా వాడే వాళ్ళు కూడా ఉంటున్నారు. మీరు చూసిస్తున్నట్టు వదిలేస్తున్నారు. ఒక రజక బిడ్డనే మీరు టార్గెట్ చేసి మాట్లాడే విధానం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. సరే, మీరు ఏ నెల ఎంత వచ్చిందనే బిల్లు కంటిన్యూషన్ కూడా ఇతనికి తీయలేదనేది నా అభియోగం. తీసిన తర్వాత ఉంటే మీరు దాని ఏరియాల వారిగా ఒక లిస్ట్ తయారు చేసి ఆయనకి ఇవ్వండి. నేను ఏడీ గారితో దీని గురించి మాట్లాడతాను.
డిఈ గారితో కూడా మాట్లాడతాను. మీరు సార్ ఇప్పుడు నేనేంటంటే సార్ మీ ప్రాంతంలో ఇల్లీగల్ గా ఆ కేటగిరీ కరెంట్ నడిపే వాళ్ళు ఉంటారు, ఇల్లీగల్ గా మీరు ఇచ్చిన పర్మిషన్లు ఉంటాయి. ఇవన్నీ మేము ఆర్టీఐ పెట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన అన్ని తీసుకుంటాం. సరే మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మా వైపు నుంచి కూడా మేము కూడా వెరిఫికేషన్ చేస్తాం. కాబట్టి ఎవరి దగ్గర ఎట్లుంది, ఎవరెంతంత దీని మీద ఏ లోడింగ్లు ఏ ఖరీదులు కేటగిరీ కింద మీరు మీటర్లు ఇచ్చారు జిల్లా మొత్తం మీద అటు ఆ అశోరాపేట ప్రాంతం మీద కూడా మేము రేపు ఒక ఆర్టీఐ వేస్తాం. దీనికి సంబంధించిన ఏమేమి అన్నది ఎంక్వైరీ చేస్తాం. ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పని అయితే మీరు చేయకండి సార్. ఎందుకంటే ఒక రజక బిడ్డ ఇబ్బంది ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళే పరిస్థితి ఉంది. వాస్తవానికి ప్రభుత్వం మాకు అన్ని రకాలు కల్పించే అవకాశం ఉండి కూడా మీరు చిన్న చిన్న వాటిని మేము ఈ విధంగా బెదిరిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీ ఇంటి కరెంటు నేను లైవ్ లోనే ఉన్నామండి, మీ అబ్బాయితో మాట్లాడతా వినండి. నీ కరెంటు మీటర్ దీంతో పాటు దాన్ని కట్ చేస్తానన్నారా అనలేదా? అది సార్ ఇప్పుడు ఆయన అన్నారు అని అంటున్నారు, మీరు అనలేదని అంటున్నారు. మాకు ఆయన లైన్ మ్యాన్ గారు అన్నారు నాతో. సార్ వింటున్నారా? ఏమండి మీరు చెప్పేదేనండి, మీరు ఒకసారి ఆఫీస్కి రండి. ఓకే సార్ వస్తాం. అట్లా మిమ్మల్ని అంటున్నా కానీ సార్ ప్రభుత్వంతో మీకు మాకు చాలా ర్యాంప్ ఉంటుంది సార్. మేమేంటంటే పని చేస్తున్నాం. నాకేం ఇది లేదు, చెప్పేదండి ఎవరైనా కూడా ప్రభుత్వ పదవి వాడుకుంటారు, నేను ఏం అంటలేదు. కాకపోతే అందరూ కూడా దగ్గర పోలేదు. ఎవరైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ వాళ్ళ దగ్గర పోతానో అడుగుతున్నాం. లక్ష రూపాయలు కూడా కట్టించింది, నేను కట్టలేదు. 2000 ఉంటే 1000 రూపాయలు కాకపోతే 500 కట్టించుకుంటున్నా. నా డ్యూటీ ఏంటంటే లిస్ట్ ఇచ్చారో లిస్ట్ ప్రకారం మనం కట్టించుకుంటాం. సార్ ఒక్కొక్కసారి జీరో బిల్ అంటే కాదు, ఎస్సీ స్టోర్ ఏ పథకం అయినా వాళ్ళకి రావాల్సిందే. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ అక్షరపేటలో నేను మీరే తిరిగినా బజార్ అందరికి నాకు పరిచయాలే. అందరికీ సమకూరంగా ఏదైతే ఫలితం రావాలో ఆ ఫలితం గురించి మనం చేసి పెట్టినాం. మీరు ఏంటంటే ఆఫీస్ కానీ తీసుకొని రండి, నేను ఏమంటే సాయం చేయగలుగుతా, లేకపోతే పై అధికారికి తెలియజేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మేమైతే దీని మీద పూర్తి సమాచారం రాబడతాం. మా రజక బిడ్డలకు అన్యాయం చేసే విధంగా ఎలక్ట్రిక్ అధికారులు పనిచేసినా ఊరుకునేది లేదు సార్. ఇంకోటి డిఈ గారి ఏఈ నెంబర్ ఇంకోటి ఆయన చూసినట్టే మాట్లాడుతున్నారండి, నాకు అర్థం కాదు. ఇంట్లో చూసినట్టే మాట్లాడుతున్నారు ఆయన. 8712485984 ఇదే చూడతాను. 8712485984 అదేనా? 85 ఏఈ గారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు రాంబాబు సార్, రజక ఉద్దారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ సార్. సార్ ఏఈ గారా సార్? మీ అశోరాపేట ఏరియా నుంచి మా రజక బిడ్డ నిమ్మల సత్యనారాయణ అని మా ఆఫీస్కి వచ్చారు సార్. మేము యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నాం, దాంట్లో లైవ్ టెలికాస్ట్ లో ఉన్నాం సార్. ఇది మన కరెంటు విషయం మీద కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి మిమ్మల్ని అడిగి నివృత్తి చేసుకుందామని చేశారు సార్. ఇది నిమ్మల సత్యనారాయణ సార్, నారువారిగూడెం సార్. రజక బిడ్డ ఆయనకి మనకు 250 యూనిట్స్ లో మాకు ఇది శాంక్షన్ అయింది సార్ మీటరు. అయితే వాస్తవానికి ఈ నెలలో ఆయన 50 యూనిట్లు మాత్రమే కాల్చేళ్ళు. అయితే మొత్తం బిల్లు 71,400 ఉంది. అది గవర్నమెంట్ కొంత ఘట్టంగా 45,000 ఘట్టంగా ఒక 23,000 సబ్సిడీ ఉంది. అది పోగా ఇంకా 23,000 బాకీ ఉంది. ఈ 23,000 బాకీని నువ్వు తక్షణం కట్టకపోతే నీకున్న ఇంటికున్న 3 మీటర్లు కూడా కట్ చేస్తామని చెప్పేసి లైన్ మెన్ గారు శేఖర్ శ్రీనివాస్ గారు అబ్బాయిని ఒత్తిడి చేస్తున్నారంట. ఆ విషయం లోకల్ ఉన్న మా బుచ్చిబాబు అని మా సంఘం ఇన్ఛార్జ్ కూడా ఆయనతో చెప్పించాం కూడా కట్టాల్సిందే అని చెప్పేసి బాగా కొంత వార్నింగ్ రూపంలో మాట్లాడిన పరిస్థితి ఉంది సార్. అయితే ఇప్పుడు వాళ్ళు మా ఆఫీస్కి వచ్చారు, జిల్లా ఆఫీస్కి వచ్చారు. మేము కూడా దీన్ని ఒకసారి తమ దృష్టికి తీసుకెళ్తే ఏదైనా సాల్వ్ అవుద్దా, లేకపోతే మేము కూడా ఏదైనా ఆందోళన లాంటిది ఏమైనా తీసుకోవాలా, లేదా ప్రభుత్వం నిజంగా కట్టలేదు కాబట్టి పైనుంచి ఆర్డర్ పాస్ అయిందా, కట్ చేయండి అని చెప్పేసి అంటున్నారా, ఇదంతా తెలుసుకుందామన్న ఉద్దేశంతో తమకు చేశాను సార్. అవును సార్, నిమ్మల సత్యనారాయణ సార్, నిమ్మల సత్యనారాయణ.
నారవారిగూడెం సార్. సార్ ఇంకోటి ఏంటో సార్, కైండ్లీ ఇన్ఫర్మేషన్ సార్, మీరు రిక్వెస్ట్ సార్, దాదాపు ఒక వ్యాపారాలకు సంబంధించిన అన్ని, ఇంకేదో సముదాయాలకు సంబంధించిన అన్నింటిలో విద్యుత్ అవసరం ఉంటుంది సార్. కానీ అన్ని కోణాలలో సంబంధించిన అన్ని తరగతులకు సంబంధించిన క్యాస్ట్లలో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వాళ్ళని ఏమి టార్గెట్ చేసి మాట్లాడుకోకుండా ఒక్క మా రజక పిల్లలు రజక వాళ్ళు చేసుకునే వాళ్ళ మీద కూడా కుటుంబాల మీద అనుచిత వ్యాఖ్యలు సార్, ఖచ్చితంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నువ్వు అది చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, నీకు దీనికే ఇచ్చావని ఇన్స్ట్రక్షన్స్. అసలు యాజ్ పర్ రూల్ మా వాళ్ళు బట్టలు ఉతికి ఇస్త్రీ చేయాలి అంటే కొమ్ము పెట్టుకోవాలి సార్. కొమ్ము పెట్టుకోవాలంటే నీళ్లు హీటర్తో నీళ్లు వేడి చేసుకోవాలా, బట్టలు ఉత్తుకోవాలంటే మోటార్తో స్విచ్ చేసుకొని చేయాలా. ఇట్లా కొన్ని స్వతహాగా కొన్ని చేసే పనులు ఉంటాయి, వాటి అన్నిటికీ మీరు వాడొద్దనే ఆంక్షలు కూడా బాగా విధిస్తున్నారు ఆ ప్రాంతంలో. అది మాకు మా దృష్టికి వచ్చింది సార్. మా భాగంలో ఇస్త్రీ చేయాలన్నా మేము ఇస్త్రీ చేసే కాడ ఒక ఫ్యాన్ ఉంటుంది సార్, మాకు ఆ ఫ్యాన్ వేసుకోకూడదు, నువ్వు ఓన్లీ ఇస్త్రీ చేసుకోవాలా. ఇట్లా చాలా ఇన్స్ట్రక్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తవానికంటే ఈ ఫెసిలిటీస్ మీరు అడిగిన దానికంటే బయట వాళ్ళు ఎక్కువ కరెంటును వాడుకుంటున్నా కూడా ఉన్నత వర్గాలు అగ్రకుల పెత్తందారులు అవ్వటం వల్ల ఈ విద్యుత్ అధికారులు వాళ్ళని ఏమంటలేదు. కానీ మా రజక పిల్లల్ని అయితే చాలా ఒత్తిడి చేస్తున్నారు సార్. మీ దృష్టిలో ఇది కూడా పెడితే కాస్త కన్సల్ట్ చేస్తారనే ఉద్దేశంతో తమరుగా చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ సచిన ఈ బిల్లులు ఏదైనా అంటే సార్ ఎవరికి ఏదైనా ఒకటి క్లారిటీ సార్, ఈ 250 యూనిట్లు ఎక్సెస్ వస్తుందని చెప్పేసి ఆ లంసమ్ బిల్లు మీద మా మీద ఒకేసారి దాడికి వచ్చే పరిస్థితి కింద స్థాయి ఎలక్ట్రికల్ అధికారులు చేస్తున్నారు. ఎవరైనా ఎక్సెస్ వాడి ఉంటే మంత్లీ వారి ఎంతెంత వస్తుందనేది కూడా ఆ కుటుంబానికి ఆ బిల్లు వాళ్ళకి కొద్దిగా పంపించే ప్రయత్నం చేయండి. ఈ సత్యనారాయణ సంబంధించిన యూసీ నెంబరు 166-58-710 సార్. ఇది అశోరాపేట దాంట్లో ఉంది. అయితే ఈ నారవారిగూడెం పంచాయతీకి దీన్ని మెర్జింగ్ చేయాలి సార్. దీన్ని మెర్జింగ్ చేయాలన్నా చెప్పినా కూడా ఈయన దగ్గర ఏదైనా ఆర్థికంగా ఆశించే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఒకవేళ అది కరెంటు వాళ్ళ ఇబ్బంది వలన ఇక్కడ జరిగింది, దాన్ని కూడా తను అధిగమించలేని పరిస్థితి ఉంది. నీది అక్కడిది ఇక్కడ నడుపుతున్నా అని చెప్పేసి ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు సార్. కొద్ది దాన్ని కూడా సరి చేసి పెట్టండి సార్. నిమ్మల సత్యనారాయణ సార్, నిమ్మల సత్యనారాయణ 166-58-710 సార్ యూసీ నెంబర్. థ్యాంక్ యూ సార్. దీన్ని అంటే మా లోకల్ సంబంధించిన ఆయన బుక్కూరు బుచ్చిబాబు సార్, అక్కడ ప్రెసిడెంట్ సార్. తను కూడా తమ దృష్టికి జేఈ గారి దృష్టికి తీసుకొస్తే వారు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారని చెప్పలేదు, జేఈ గారి దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అక్కడ రాష్ట్రంగా మాట్లాడారంటేనే మాకు జిల్లా స్థాయి దీన్ని పంపించడం జరిగింది సార్. దీన్ని మీరు తొందరగా పరిష్కరించకపోతే మేము కూడా కొద్దిగా ఆందోళన స్థాయి అట్లాంటిది ఏదైనా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తారు. విద్యుత్ ఈ చికాకులు ఏమన్నా ఫాలో అవుతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తారు సార్. మీరు కూడా దృష్టిలో పెట్టుకుని కాస్త మా కన్వీన్స్ చేసి మా ఉపయోగపడేలాగా మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇది మిత్రమా, మన రజకులకు నిజంగా అన్యాయం జరుగుతుందంటే అధికారులు అతి ఉత్సాహంతో రజక బిడ్డలు వీళ్ళకి వెనక ముందు ఎవరు లేరు దిక్కు అనే ఒక ఇబ్బందిని గురి చేసి పనిచేసే పరిస్థితి ఉంది. జేఈ గారికి ఆ లైన్ మ్యాన్ గారికి మనం మాట్లాడటం జరిగింది. వారు మన పిల్లల మీద మన రజకుల మీద ఎక్కువగా అతి ఉత్సాహంగా మాట్లాడారు. కానీ అదే విధంగా ఏఈ గారు కూడా ఈ విషయం మీద స్పందించడం జరిగింది. దీన్ని మీరు ఉద్యమ కార్యక్రమాలు అటువంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దానికి ధన్యవాదాలు. అదే విధంగా ఈ వారం 10 రోజులలో సత్యనారాయణ మీద ఇటువంటి దాడి జరిగి మళ్ళా ఏదైనా జరిగితే ఖచ్చితంగా జిల్లా స్థాయి దీని ఒక చర్చ పెట్టి మేము ఆల్రెడీ ప్రభుత్వానికి తెలియజేసింది ఒకటి, జిల్లా స్థాయి ఒక పాంప్లెట్ తయారు చేశాం. ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టేసరికి మేము జిల్లా మొత్తం మీద దీన్ని 2250 మంది మన జిల్లాలో రజకులు ఈ ఇస్త్రీ సంబంధించిన కరెంటు వాడుతున్నారు. మరి వీళ్ళందరినీ సమీకరించి ఏడీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేసి ఖచ్చితంగా దీని మీద నిర్ధారణ చేసే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఈ అధికారులు ఈ విధంగానే ప్రవర్తిస్తే వాళ్ళు ప్రభుత్వ వేటికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి మనం తెలియపరుస్తున్నాం. అధికారుల ఉద్యోగాల మీద మేము ఇబ్బందులు కలిగించాలని కాదు, కరెంటు సంబంధించిన అన్ని అంశాలలో జిల్లాలో ఉన్న అన్ని రకాల వర్గాల వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీ కల్పిస్తున్నారు.
వాళ్ళు అనేక రకాల వాడుకుంటున్నా కూడా వాళ్ళ మీదికి పోకుండా ఒక ప్రత్యేకంగా పని కట్టుకొని రజకులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, వీళ్ళని హరాస్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కింద స్థాయి అధికారులు చికాకు చేస్తున్నారు. ఈ విధంగానే కంటిన్యూషన్ చేస్తే నిజంగా రజక బిడ్డల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. నువ్వు విన్నావు కదా, ఇప్పుడు ఏఈ గారు నీ దృష్టి తీసుకొని చెప్తున్నాను చెప్పేసి అన్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే అక్కడున్న లోకల్ బుచ్చిబాబు ఉంటారు, ఆయన నెంబర్ కూడా మీకు ఇస్తాం, దాని మీద మళ్ళీ ఫాలో చేస్తాం. ఈసారి ఈ సంఘానికి మీరు వచ్చారు, ఈ విషయం చెప్పారు కాబట్టి ఇది ఇంకా భారీగా ఇంప్లిమెంట్ అవుతే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని అడగాల్సింది, ఏ నెలలో నాకు ఎంత ఎక్సెస్ వచ్చిందో బిల్లుల వారిగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట్లాడాలా. నిజంగా మనమే అన్యాయంగా దీన్ని అక్రమంగా వాడుకుంటున్నాం అని చెప్తే ఆర్టీఐ వేద్దాం. ఆ జిల్లాలో ఆ మండలంలో ఎంతమందికి వీళ్ళు కరెంట్లు ఏ కేటగిరీలో ఇచ్చారు, ఎవరెవరికి పర్మిషన్ లేకుండా ఇప్పుడు కరెంట్ నడుపుతున్నారనే అంశం మీద మనం కూడా సంఘంగా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొద్దాం. అదే పడవద్దు. ఈ డబ్బులు ప్రభుత్వం కట్టమని చెప్పలేదు, ప్రభుత్వమే కట్టుకుంటుందని చెప్పేసి మాట్లాడారు. ఇటీవలే మన రాష్ట్ర కమిటీ పొన్నం ప్రభాకర్ మన మంత్రి గారికి ఈ రజక వృత్తిదారుల సంఘం సంబంధించిన ఉచిత విద్యుత్తుని కట్ చేయొద్దని చెప్పేసి వారికి కూడా మనం దరఖాస్తులు ఇచ్చిన పరిస్థితి ఉంది. వారు కూడా దీనికి రిప్రజెంటేషన్ సానుకూలంగా సీఎం రేవంత్ రెడ్డికి పంపించి కింద కరెంటు ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితులలో రజకుల మీటర్లు కట్ చేయొద్దని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించిన జీవో కాపీలు అవన్నీ మన దగ్గర ఉన్నది చూపించాం. మరి ప్రభుత్వం ఒక పక్క ఈ విధంగా ఉంటే అధికారులు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. దీన్ని మనం తట్టుకోవాలి అంటే సంఘంగా రజకులుగా ఈ 2250 మంది దీన్ని అనుభవిస్తున్నా, దీన్ని ఫాలో చేస్తున్న మన కరెంటు సంబంధించిన లబ్ధిదారులందరూ ఒకరోజు ఏకం కావాల్సిన పరిస్థితి వస్తుంది. దాని మీద భారీ ఆందోళన చేయడానికి అందరూ మీరంతా వర్క్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, నీకేదైనా ప్రాబ్లం ఇంకేదైనా అనిపించిందా, ఇంకేమైనా చెప్పారు లేదా? ఇప్పుడు మనం క్లియర్ గా చెప్తాం, మనం 50 యూనిట్లు దీన్ని ఇప్పుడు నువ్వు వాడి ఉన్నది వాస్తవానికి 250 యూనిట్లు పర్ మంత్ వాడవచ్చు, మనకు రెగ్యులర్ గా తీపించాలని చెప్పేసి మీరు ఫాలో చేయాలి. అదేవిధంగా రజకులకు హీనంగా చూసే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా రజకులు తిరుగుబాటు చేస్తారని చెప్పేసి కరెంటు ఉన్నతాధికారులు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై రజక.